అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. చాలామంది పేరెంట్స్, ముఖ్యంగా ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులు బైపీసీ కోసము సిబిఎస్ఈ బోర్డు తీసుకోవాలా, స్టేట్ బోర్డు తీసుకోవాలని చాలామంది క్వశ్చన్లు వేస్తుంటారు. 100% అది సిబిఎస్ఈ బోర్డే తీసుకోవాలి. అలా అడిగిన తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా వేస్తారు. మా అబ్బాయి 10th క్లాస్ వరకు స్టేట్ బోర్డు చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ తీసుకుంటే కష్టమవుతారు. ఏం కష్టం కాదండి. సిబిఎస్ఈ వాళ్ళు ఎలా వచ్చారో మీ అబ్బాయి కూడా అలానే ఇంటర్మీడియట్ చదువుకుంటాడు. బైపీసీ 100% సిబిఎస్ఈ ఎందుకు తీసుకోవాలని చెప్తున్నా అంటే, సిబిఎస్ఈ సెంట్రల్ లెవెల్లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీఏను అపాయింట్ చేసింది. ఆ ఎన్టీఏ వాళ్ళే నీట్ కండక్ట్ చేస్తారు. నీట్ సిలబస్లోని నీట్ సిలబస్ ఓన్లీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచే 720 మార్కులకు గాను 720 మార్కులు వస్తాయి. కాబట్టి ప్రతి బైపీసీ స్టూడెంటు సిబిఎస్ఈ చదవాలి. ఒకవేళ స్టేట్ బోర్డు తీసుకుంటే స్టేట్ బోర్డు చదవాలి, మళ్ళీ సిబిఎస్ఈ నీట్ కోసం మళ్ళీ సిబిఎస్ఈ బుక్స్ కూడా రెఫర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ సిబిఎస్ఈ తీసుకుంటే పిల్లలకు నీట్ రావడం, మంచి డాక్టర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా నీట్ను క్రాక్ చేయొచ్చు. రెండవ, సిబిఎస్ఈ తీసుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్నల్ ఎగ్జామ్సే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 6 నెలల్లో నీట్ లెవెల్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక 6 మంత్స్లో సెకండ్ ఇయర్ నీట్ లెవెల్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. అంటే 1 ఇయర్లోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతుంటాయి. సెకండ్ ఇయర్ మొత్తం కూడా ఓన్లీ ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే, ఒక టాపిక్ వైజ్గా, యూనిట్ వైజ్గా ప్రాక్టీస్ చేయిస్తాం. మా ఇన్స్టిట్యూట్లో అయితే ఇంకా మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేస్తారు. మేము అవుట్సోర్సింగ్ నుండి క్వశ్చన్ పేపర్లు కూడా నీట్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటాం. మార్కెట్లో ఉండే ఇండియా లెవెల్లో అవైలబుల్ ఉండే ప్రతి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ నుంచి క్వశ్చన్ పేపర్లు తీసుకొచ్చి మా పిల్లలతో ప్రాక్టీస్ చేస్తాం. లాస్ట్ అంటే నీట్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి కనీసం మా పిల్లలకు 5 సార్లు రివిజన్ అవుతుంది. ఒక గ్రాండ్ టెస్ట్లే ఒక 50 గ్రాండ్ టెస్ట్లు పెడతాం. సో అవి కూడా వివిధ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి తెప్పించిన క్వశ్చన్ పేపర్ నుండే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కంపల్సరీ బైపీసీ అంటే సిబిఎస్ఈ తీసుకోవాలి. ఇంకా డీటెయిల్గా నేను మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.